ఇప్పటివరకు పాకిస్తాన్‌కి, భారత్‌కి కార్గిల్ యుద్ధంతో కలిపి 4 యుద్ధాలు జరిగాయి. ఇంతవరకు ఎప్పుడూ కూడా భారతదేశం పాకిస్తాన్‌కి సింధు నది జలాలు ఆపలేదు. అలా ఆపడానికి కూడా భారత్‌కి హక్కు లేదు. కానీ మనం డ్యాములు, ప్రాజెక్టులు కట్టుకుంటూ నీటిని పక్కదారి మళ్లించి కృత్రిమ కొరత సృష్టించాం. పాకిస్తాన్‌కి నీళ్లు ఆపకూడదు అనేది 1960లో జరిగిన ఒక ఒప్పందం. అయితే ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత్ పాకిస్తాన్‌కి నీళ్లు ఆపేసింది. ఎందుకంటే ఆ ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మధ్య ఎవ్వరూ నీళ్లు ఆపడానికి హక్కు లేదు. కానీ ఒక దేశం మరొక దేశం మీద దాడి చేసిన మిలిటెంట్లు, ఉగ్రవాదులు వేరొక దేశాన్ని అంతమొందించాలని చూసిన నీళ్లు ఆపే హక్కు ఉంటుంది. పూర్తిగా భారత్ ఇప్పుడు పాకిస్తాన్‌కు నీళ్లు ఆపేసింది. పెహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిపి దానిలో భాగంగా మనం తీసుకున్న నిర్ణయం ఇది. అప్పటి నుంచి పాకిస్తాన్ మాకు నీళ్లు ఇవ్వండి మహాప్రభు అంటూ అడుగుతూనే ఉంది. అయితే ఈరోజు ఇంటర్నేషనల్ వాటర్ డే సందర్భంగా ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ప్రతినిధి మాట్లాడుతూ మాకు నీళ్లు ఇవ్వండి, భారత్ మమ్మల్ని నీళ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని విన్నవించుకున్నారు. దానికి భారత ప్రతినిధి మీకు నీళ్లు ఇవ్వాలి అంటే పూర్తిగా మీరు ఉగ్రవాదాన్ని వదిలేయాలి. ప్రపంచంలో ఏ మూలన ఉగ్రవాదం ఉన్నా అది మీకు సంబంధించింది అని ఒప్పుకోవాలి. మాకు ఉగ్రవాదంతో సంబంధం లేదని ప్రపంచ దేశాలతో ఒప్పందమైనా కుదుర్చుకోవాలి. అన్ని దేశాల సమక్షంలో మీరు అలా అని ఓ లేఖ రాసివ్వాలి. మా దేశంలో ఉగ్రవాదులు లేరు అని చెప్పాలి. అలా అయితే మీకు నీళ్ళు ఇస్తాం, లేదంటే ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. అధికారికంగా మనం ఇంతవరకు నీళ్లు ఆపలేదు. అనధికారికంగా జరుగుతూనే ఉంది ఇదంతా. 1965లో చేసుకున్న ఒప్పందం ప్రకారం మిలిటెంట్లు కానీ, ఉగ్రవాదులు కానీ మన దేశం మీద దాడి చేస్తున్నారు. అందుకే నీరు ఆపుతున్నాం మనం.